దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిరిగి మనం ధ్యానిస్తున్న పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి నేను చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నా. మాకిచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తా ఉన్నా. ఈ 3 దినాల సభలో మీరు అనుగ్రహిస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మీ సన్నిధిలో కూడి ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలను తెప్పరిల్లా చేయండి. మీ పరిశుద్ధాత్మని యొక్క స్పర్శ కలిగి ఉంటే మా జీవితాలు సరిదిద్దుకుంటాం. విన్న వాక్యం ద్వారా సరిచేసుకుంటాం. వట్టి ఖాళీ హృదయాలతో వెళ్ళకుండగా నీ వాక్యంతో నింపుకొని ప్రభుని స్మరిస్తూ మా గృహాలకు వెళ్ళుటకు నీవే నీ కృప ద్వారా మీ సహాయం అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా హెచ్చించి ఘనపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ రాత్రి చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ఈ రాత్రి ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతుండగా వాక్య వెలుగులో మన హృదయాలను ఆయన దర్శించాలని, లేదా తన వాక్య వెలుగు చేత మనము ఆత్మీయంగా పునరుద్ధరణ జరగాలని దేవుని అపేక్ష, దేవుని కోరిక. అందుకొరకే దేవుడు ఇక్కడ నిన్ను తీసుకొచ్చాడు, నన్ను తెచ్చాడు. ప్రభు మనల్ని తీసుకొచ్చిన విధానంలో మనం ఆలోచిస్తే, లేదా ప్రభు నడిపించేటప్పుడు మనం చాలా లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఒకవేళ ఆయన మాట్లాడలేదు అంటే ఎప్పుడో దేవుడిని వదిలేశాడు. ఇది డెఫినెట్గా ఎప్పుడో వదిలేశాడు ఆయన. చాలా కుటుంబాలతో దేవుడు మాట్లాడడం మానేశాడు ఆయన. సంఘాలతో మాట్లాడడం మానేశాడు ఆయన. వ్యక్తిగత జీవితంగా ఆయన మాట్లాడడం మానేశాడు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తా ఉంది, బైబిల్ వివరిస్తూ ఉంది. మీ అందరికీ బాగా తెలుసు. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చదవలసినక్కర్లేదు. 3వ అధ్యాయంలో యాజకుడైన ఏలి అక్కడే ఉన్నాడు. చిన్న పిల్లోడు, 10 ఏళ్ల పిల్లోడు అక్కడే ఉన్నాడు. వాళ్ళ అమ్మ అక్కడ లేదు, వాళ్ళ నాన్న లేడు. గమనించండి, ఇద్దరు లేరు. ఎప్పుడో వాళ్ళ మమ్మీ సంవత్సరానికి ఒకసారి డ్రెస్ కుట్టుకొని వానికి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చి వెళ్తాది. అంతవరకు వాళ్ళ మమ్మీని చూడట్లేదు, వాళ్ళ డాడీ అస్సలు రావట్లేదు ఆ శిలోహుకి. బట్ ఆ చిన్న పిల్లోనితో దేవుడు మాట్లాడడానికి చాలా కోరిక కలిగాడు. ఏలి అక్కడే ఉన్నాడు. వృద్ధుడైన ఏలి, యాజకుడైన ఏలి అక్కడే ఉన్నాడు. బట్ దేవుడు ఏలితో మాట్లాడకుండా ఒక పిల్లోనితో గంటలు గంటలు మాట్లాడాడు. అవర్స్ టుగెదర్. కాబట్టి మన మందిరంలో ఉన్నామనుకుంటాం, కానీ
దేవునితో మాట్లాడాలని ఇష్టపడతాడు. నువ్వు అలా కోరుకోకపోతే ఇక ఆయన ఎప్పుడు మాట్లాడాడు. తద్వారా ఇంట్లో డిష్యం తగాదలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? దేవుడు మాట్లాడడం మానేస్తే కుటుంబంలో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంత ఖర్చుతో కూడిన కూడికలు ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడాలా, తన వాక్య వెలుగులో మనం దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి రాత్రి వేళ నేను చాలా క్లుప్తమైన సందేశాన్ని ఇచ్చి దేవుని దాసులు పాల్గొంద గారికి అందించాలని మీ ఎదుట నిలబడి ఉన్నాను. 9 కూడిక ముగించాడు గత రాత్రి. ఈ రాత్రి కూడా 9 ముగించడానికే మేము ప్రయత్నిస్తాం. కాబట్టి జస్ట్ కొద్ది నిమిషాలు ఆ వాక్యాన్ని పంచుకొని నేను దాటి వెళుతాను. సరే, ఉదయకాలంలో లేదా మధ్యాహ్నం వేళ మనం ఇతరుల ఎదుట వెలుగుగా ఉండాలంటే ఒక 3 సంగతులు మనం నేర్చుకున్నాం. అది మీకు తెలిసి ఉన్నాయి, మీ నోట్స్లో ఉంది, మీ హృదయాల్లో ఉంది. ఒకటి, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవది, దేవుని సంతోషపెట్టాలి. మూడవది, దేవుని కొరకే ప్రత్యేకంగా జీవించాలి. ఈ 3 ప్రతి విశ్వాసకి అవసరత ఉంది అని దేవుడు నొక్కి నొక్కి చెప్పాడు. అలాగా ఉన్నప్పుడే ఇతరుల ఎదుట మనం వెలుగుగా ఉంటాం, ఇతరులకు ప్రకాశవంతంగా ఉంటామని దేవుడు తన దాసుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడాడు. అలాగైతే ఈ రాత్రి మరల ఆ వచనంలో నుండే నేను ఒక 3 విషయాలు, బాబు కూర్చో, పిల్లలు ఎగొద్దు, నేను చెప్పా కదా పిల్లలు ఎగొద్దు. ఒక 3 విషయాలు ఏంటంటే, ఒక 3 విషయాలు మనం ఇతరుల ఎదుట వెలుగుగా ఉండాలి అంటే, జ్యోతుల వలె ఉండాలంటే, ప్రకాశవంతంగా ఉండాలంటే ఈ లోకం ఎలాంటిదో పౌలు 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఇది చీకటి లోకం. ఇది ఏ లోకం? ఇది చీకటి లోకం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ మైండ్లో అలాగా పూర్తిగా రాసుకోవాలి. ఇది చీకటి లోకం. రెండవది, ఇది అసంతృప్తి లోకం. ఇది ఏ లోకం? ఇది ఎంత ఉన్నా కూడా అసంతృప్తే. ఒకసారి షారుఖ్ ఖాన్ సినిమా యాక్టర్ ఉన్నాడు. ఒకవేళ మీకు సినిమాలు చూసే వాళ్ళు ఉంటే చూస్తారేమో నాకు తెలియదు, కానీ ఆయనను ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు, కరణ్పతి జీ. చాలా ఫేమస్ జర్నలిస్ట్ గారు ఆయన. ఆయనను అడిగిన మొదటి ప్రశ్న, మీ జీవితంలో మీ భార్య, 2 అమ్మాయిలు, ఆయనకు 1 అబ్బాయి, మీరు ఏ రోజైనా సంతృప్తిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? ఈ ప్రశ్న వేశాడు షారుఖ్ ఖాన్. ఆయన అన్నాడు, మీరు వేసిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఐ డోంట్ ఆన్సర్. నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నా జీవితంలో సంతృప్తి అనే పదం నాకు తెలియదు, రెండవది సంతోషం అనే పదం నాకు తెలియదు. మరి ఈ రెండింటిని ఓవర్కమ్, మీరు అధిగమించాలంటే ఏం చేస్తున్నారు అన్నాడు. నేను చెప్పట్లేదు, షారుఖ్ ఖాన్ మాట చెప్తున్నాను. ఆయన అన్నాడు, నేను, నా భార్య, నా 2 ఆడపిల్లలు, నా కుమారుడు రోజు ఆ సంతృప్తి కొరకై, ఆ సంతోషము కొరకై తాగి నిద్రపోతామని చెప్పాడు. కోట్ల అధిపతి, కోట్ల అభిమానాలు సంపాదించిన షారుఖ్ ఖాన్, ఐ డోంట్ హ్యావ్ సాటిస్ఫై, ఐ డోంట్ హ్యావ్ ఎంజాయ్, అదర్వైజ్ హ్యాపీనెస్. కాబట్టి పౌలు అన్నాడు, ఈ చీకటి లోకములో, ఈ అసంతృప్తి లోకములో, మూడవది ఈ వక్రజన లోకములో, దర్ ఆర్ 3 థింగ్స్. అసంతృప్తి లోకం, చీకటి లోకం, వక్రజన లోకము మధ్యలో మీరు ఉన్నారు. అవార్డు చూడండి, మీరున్నారు అనగా విశ్వాసులమైన మనము వీటి మధ్యలో మనం ఉన్నాం. వి ఆర్ ది 3 థింగ్స్. వి ఆర్ లివింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ డార్క్నెస్, డిస్సాటిస్ఫై, ద క్రుకెడ్ ఓల్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మంగళగిరి విశ్వాసులారా. సామాన్యమైనది కాదు ఇది. ప్రకాశరాజు, బీ వేర్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది అసంతృప్తి లోకం, చీకటి లోకం, ఇది వక్రజన లోకం. మధ్యలో మీరున్నారు కాబట్టి మీ మధ్య నేను లేను.
నేను జైల్లో ఉన్నాను, బట్ మీరు ఫిలిప్పి పట్టణములో బావినాల రోమా సైనికుల మధ్యలో ఉన్నారు. ఈ ఫిలిప్పి ప్రజల మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎలాగుండాలి బావినాల? ఎలాగ ఉంటే మీరు ఇతరులకు వెలుగుగా ఉంటారు అన, మీరు ఇతరుల మధ్య జ్యోతులుగా ఉంటారు. కాబట్టి ఒక విశ్వాసి బావినాల తన డిజైర్, కోరిక, తన యొక్క ఎయిమ్, ధ్యేయం లేదా తన అంబిషన్ లేదా ఉద్దేశాలు ఆల్వేస్ నేను ఈ మూడిటిని గురించి థింక్ చేయాలి. నా దృష్టిలో ఇది అసంతృప్తి లోకం, ఇది కుటిలమైన లోకం, ఇది వక్రజనమైన లోకం. కాబట్టి ఎలాగుండాలో వద్దాం, ఎలాగుండాలో చూద్దాం. రెండవ అధ్యాయం మళ్ళీ వెళదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య అన్నాడు. ఏ లోకం ఇది? మూర్ఖమైన లోకం ఇది. ఈ లోకం ఎలాంటిది అని అడుగుతున్నాను. ఈ లోకం ఎలాంటిదో చూద్దాం. సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో ఈ లోకం ఎలాంటిది తెలిసిన పదమే నేను వెళ్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ లోకం ఎలాంటిదో యోహాను రాస్తూ ఆ పదం చదువుదాం జస్ట్ త్వరగా. రెండవ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను ఆ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అక్కడ ఆగుదాం తమ్ముడు. ఏమన్నాడు? లోకమునైనను చెప్పరే, లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదు? ప్రేమింపకుడి. తమ్ముడు ఇటు చూడనా, ఇటు చూడు. ఏం చేయకూడదు? ఎవరు? మీరు అన్నాడు అక్కడక్కడ. ఏమన్నాడు? మీరు అక్కడేమన్నాడు? పౌలు బాచుడని. మీరు పరిశుద్ధులు బయనాల, మీరు పరిశుద్ధులు, మీరు పవిత్రులు బయనాల. సో ఫిలిప్పీ పత్రికలో యువర్ ద సెయింట్స్, మీరు పరిశుద్ధులు. యువర్ శాంటిఫైడ్, మీరు పవిత్రము చేయబడిన వారు. యువర్ సపరేటెడ్. త్రీ థింగ్స్ చెప్పాడు. అదే యువర్ సెయింట్స్ మొదటి అధ్యాయం మొదటి వచనంలో పరిశుద్ధులు అన్నాడు అక్కడ. రెండవది యువర్ శాంటిఫై, పవిత్రులు అని చెప్పాడు ఆ పత్రికలో. మూడవది సపరేటెడ్, ప్రత్యేకింపబడిన వారు. కాబట్టి మీరు వాయినల ఈ లోకము అనగా వాయినల ఈ లోకము ఎవరిది? మనకు అర్థం కాల ఎవరిది. మనం చెప్తాం ఈ లోకము అపవాదిది అన్నాడు. ఎవరిది? అందరు చదువు. ఏమన్నాడు? ఈ లోకం ఎవరిది? మనది కాదు ఇది. సో మంగళగిరి మనది కాదు, కర్నూలు నాది కాదు. మనం చనిపోయినప్పుడు ఒక పాట పాడతాం, పరదేశులమో ప్రియులారా. రోజు పాడుకుంటే బాగుంటుంది. అది రోజు పాడితే బాగుంటుంది. అది ఎప్పుడో చచ్చిపోయినప్పుడు పాడతాం మనం. రోజు ఆ పాట పాడితే లోకములో ఉన్న వాటిని ప్రేమించం, అసలు లోకం దగ్గరికి వెళ్ళాం మనం. ఈ లోకం దుష్టుని సంబంధిది అని మనకు మైండ్లో ఉండాలి, బాగుండాలి, మైండ్లో ఉండాలి. కాబట్టి ఈ లోకం దుష్టుని చేతిలో ఉందని ఇదే యోహాను చెప్పాడు. ప్రభువు బాగుండాల మెడగది నుండి ఆయన గెచ్చమని తోటకెళ్ళేటప్పుడు తను ఒక మాట చెప్పాడు. చదువుదాం జస్ట్ ఆ మాట చదివి వెళ్ళిపోదాం. యోహాను సువార్త. ప్రభు తను ఏం చెప్పాడో చాలా డెప్త్గా మాట్లాడాడు. అపోస్తులతో మాట్లాడుతూ ఏం చెప్పాడో చూద్దాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 9, 10, 11 చదువు. నేను లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు, లోకము నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఈ లోకాధికారి ఓడు చూడు, ఈ లోక అధికారి అన్నాడు. చలను నేను ఎందుకు చెప్పాలనుకుంటా అంటే ఈ లోక అధికారి ఏమంటారు? ఈ లోక. సో జేఎన్ డార్బీ ట్రాన్స్లేషన్, మన బ్రదరన్ ఉద్యమములో ప్రథముడు జాన్ నెల్సన్ డార్బీ. మీరు ఆ ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కోండి, మీకు బాగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి కొందరికి జాన్ నెల్సన్ డార్బీ బైబిల్ బాగా చదవండి. ఇక్కడ ఈ లోక అధికారి అనే దగ్గర ఏం చెప్పాడంటే నా వైపు చూడండి. అపోస్తులారా, ఈ లోక అధికారి వస్తున్నాడు, వానితో నాకు నిమిత్తము లేదన్నాడు ఆయన. ఏనాడు ఇక్కడ? ఎవరితో? ఈ లోక అధికారి వస్తున్నాడు, వానితో నాకు నిమిత్తం లేదన్నాడు. బట్ డార్బీ ట్రాన్స్లేషన్లో నాకు చూస్తారా, ఈ లోక అధికారి వస్తున్నాడు, వానికి సంబంధించిన ఏది కూడా ఈ దేహములో లేదన్నాడు ఆయన. ఆ పాయింట్ అర్థమైందే? ఇటు చూడు.
ఈ లోక అధికారి వస్తున్నాడు. వానికి సంబంధించినది ఏది కూడా ఈ దేహములో లేదన్నాడు ఆయన. ఎంత డెప్త్గా చెప్పాడు ప్రభు. ఈ లోకాధికారికి సంబంధించినది ఏది నా దగ్గర లేదని చెప్పాడు. అపోస్తులారా, మీరు అలాగ జీవించాలా, మీరు అలాగ బ్రతకాల. ఈ లోక అధికారి, అందువల్లే భక్తుడైన యోహాన్ అన్నాడు, లోకములో ఉన్న వాటిని, లోకంలో ఏమున్నాయి ఇప్పుడు చెప్పండి, నా వచ్చాడని ఏమున్నాయి, ఇటు చూసి చెప్పాలా, నా శరీరాశ, నేత్రాశ, వీటిని లోకస్తులు పెళ్లి చేసుకున్నారు. ఎవరు చెప్పరే? ఎవరు చేసుకున్నారు? వేటిని? శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మ. ఇది లోకస్తులు వీటితో ముడివేసుకున్నారు, వీటికి తాళి కట్టారు. బట్ మీరు లోక సంబంధులు కారు అన్నాడు అక్కడ. ఎలా చెప్పాడు? మీరు మీరు కాదు, మీరు లోక సంబంధాలు కదా. తమ్ముడు వాట్సాప్ తర్వాత చూద్దాం. అదే అక్కడే చూడు, మీరు లోక సంబంధులు గారు. లోకం వీటి మీద తాళి కట్టింది. శరీరాశ, నేత్రాశ, జీవముడమ్మం. మీకేం పని వాడితో? ప్రభు మీకు చెప్పాడు కదా, వానికి సంబంధించినది ఈ దేహంలో ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు వానికి సంబంధించింది. వానికి సంబంధించినవి ఈ లోకం అంతా ఉందే. ఈ లోకం అని చేతిలో ఉంది, ఈ లోకం అని అధికారం కింద ఉంది. బట్ మీరు వేరు. మీరు నాకు సంబంధించిన వారు, మీరు నావారు, మీరు పరిశుద్ధులు. కాబట్టి మీరు ఇటు చీకటి లోకములో, అసంతృప్తి లోకములో, బయనల ఇటు వక్రజనము లోకములో మీరు ఎలాగ బ్రతకాలి? మీరు ఇతరులకు వెలుగుగా ఉండాలి అంటే, ఇతరులకు ప్రకాశవంతంగా ఉండాలంటే ఎలాగ జీవించాలి బయనల. మీరు అలాగ జీవించకపోతే నేను పడిన ప్రయాస వ్యర్థమవుతుంది, నేను కష్టపడిన ఆ ప్రయాస వ్యర్థమవుతుంది. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు ఈ లోకానికి అతీతంగా జీవించి, చూడండి, అతీతంగా జీవించి మీరు వెలుగుగా ఉండాలి అంటే, వాయినల మీరు జ్యోతులుగా ఉండాలంటే ఒక 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, వద్దాం త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరలా 2వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను. సో మొదటిది ఎలాగ మీరు జీవించాలంటే, జ్యోతులుగా ఉండాలంటే నిరపరాధులుగా జీవించాలన్నాడు. ఎలాగా? సో దాని భావిద్దాం. వడిని వినాల, నిరపరాధులుగా జీవించాల. ఇది మీకు చాలా అవసరం. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు ఇతరుల మధ్య వెలుగుగా ఉండాలి అంటే, జ్యోతులుగా ఉండాలంటే, అండి మీ ఫోన్ కట్టేయండి, కొంచెం జోబులో పెట్టుకోండి. నిరపరాధులుగా బ్రతకాలా. సో నిరపరాధులుగా ఉండాలి అంటే, సో పౌలు యొక్క కాంటెక్స్ట్ చూడండి. నేను అక్కడి నుండి ఒక బాధ అందిస్తాను, మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక ఓడు తీసుకొస్తాను. యాజ్ పర్ 400 ఏళ్ళ తర్వాత, అనగా మత్తయి మలాకి మధ్యలో బాగా నెల దేశమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంది. సో ఇశ్రాయేల్ దేశం దేవుని దృష్టిలో ఎలాగుందంటే పాపముతో నిండి ఉన్నది, చీకటితో నిండి ఉన్నది. వారి ఆరాధన వ్యర్థమైన ఆరాధన. అట్టి ప్రజల మధ్యలో, అట్టి లోకం మధ్యలో 2 వృద్ధ దంపతులు, వారి పేరు జకరియా, ఎలిజబెత్. వాళ్ళు ఎవరు? జకరియా. సో వృద్ధులు, వాళ్ళు యవన ప్రాయంలో పెళ్లి చేసుకున్నారు. దేవుని పెళ్లి ప్రమాణములో బయనల, ఆ పెళ్లి దగ్గర వారు ప్రమాణం చేసేటప్పుడు బయనల భర్త కన్నులో కన్ను పెట్టి భార్య ప్రమాణం చేసింది. భర్త తన భార్య కన్నులో పెట్టి ప్రమాణం చేశాడు, అమ్మాయి నేను నీ కోసం లేదా నా ప్రభు కోసం పెళ్ళైన నాటి నుండి నేను చచ్చిపోయేంత వరకు నిరపరాధులుగా జీవిస్తాను. నేను ఈవెన్ ఎలిజబెత్ కూడా యవన ప్రాయంలో, వినండి,
పాస్టర్ దగ్గర ఆకాశమందున దేవుడు చూస్తుండగా పైన పెళ్లిలో మనం ఏ ప్రమాణాలు చేసాం? భర్త పట్ల భార్య భార్య భర్త పట్ల చాలా ఇంపార్టెంట్ ఇది. నిరపరాధులుగా జీవించడం. దట్ వుడ్ మీన్, దాని అర్థం ఏమిటంటే వారిద్దరు ఏం చేశారంటే అక్కడ రాయబడిన మాట, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఆ వర్డ్ చూడండి, వారి జీవితం లేదా వారి ఫ్యామిలీ లైఫ్, లెట్ మీ సే బ్రదర్, యాజ్ ఎ ఫ్యామిలీ లైఫ్, భార్యాభర్తలు, లెట్ మీ టాక్ విత్ యూ. కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలకు మీ భక్తి ఇంపాక్ట్ ప్రభావితము కావాలి. మరి పిల్లలు లేరు, సమస్య ఉంది వారికి, సమస్య ఉంది. బట్ వారు ఆ సమస్యల గురించి ఆలోచించట్లేదు, ఆ సమస్యల గురించి చింతించట్లేదు. వారి బ్రతుకులో వినండి, వారి జీవితంలో దేవుని ఎదుట నిరపరాధులుగా జీవించాలా. దట్ వుడ్ మీన్ దేవుని వాక్యము ఏమి చెప్పిందో. అమ్మ ఇటున్నాను, అమ్మ కొంచెడు ఇటున్నారు, వాక్యం కొరకు వచ్చారు మీరు, మళ్ళీ మాట్లాడతారు. సో వినండి బాగా, దేవుని వాక్యం ఏమి చెప్పిందో మరియా ఎలిజబెత్ యవన ప్రాయంలో ఏదైతే చేశారో వృద్ధాపములో స్కిప్ కాలేదు అక్కడ. అది ఇంపార్టెంట్. వృద్ధాపములో కూడా దేవుని ఎదుట నిరపరాధులుగా జీవిస్తున్నారు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? సో యవన ప్రాయంలో ఏవైతే దేవుని ఆజ్ఞలు ఉన్నావో వాటిని ప్రారంభించి నీలాగనగల మధ్యలో వదిలేయలేదు, గాలికి వదిలేయలేదు, కృష్ణానదిలో వదిలేయలేదు వారు. నోట్ అట్ ఆల్. దేవుని వాక్యం ఏం చెప్పిందో అది వారు చేశారు. దేవుని వాక్యం ఏదైతే వద్దన్నదో దానిని వారు చేశారు. దానిని గ్రీక్ స్కాలర్స్ ఏమన్నారంటే, సో దట్ వుడ్ మీన్ నిరపరాధులు. దేవుని ఎదుట భార్యాభర్తలు, దేవుని కుటుంబం, దేవుని సంఘానికి వచ్చేటప్పుడు ఆ బల్లను సమీపించేటప్పుడు, అమ్మా రొట్టెను సమీపించేటప్పుడు ఎంతమంది నిరపరాధులుగా జీవించి అది చేయివేస్తున్నారు. కానీ పౌలు ఇచ్చిన వర్డ్ చూడండి, మీరు కుటిలమైన లోక మధ్యలో ఉన్నారు, అసంతృప్తి లోక మధ్యలో ఉన్నారు. సో ఈ చీకటి లోకములో మీ మధ్యలో ఉన్నారు, ఈ వక్ర జన మధ్యలో మీరు ఉన్నారు. కాబట్టి ఇతరులు మీ వెలుగు చూడాలి అంటే, లేదా ఇతరులు మీద మీ వెలుగు ప్రకాశించబడాలంటే నిరపరాధులుగా బ్రతకాలి. యాజ్ లైక్ జకరియా ఎలిజబెత్ వలె, మరియా యోసేపు వలె. అప్పుడే మన విశ్వాసం ఇతరుల మీద ఇంపాక్ట్ ప్రభావితం అవుతుంది. అదర్వైజ్ ఎవరి మీద నీ విశ్వాసం ప్రభావితమవుతుంది? రియాలిటీగా చెప్పండి. మీ పిల్లల మీద, మీ సొంత పిల్లల మీద తల్లిదండ్రుల భక్తి ప్రభావితం కావాలి. లేదంటే ఇక ఏంది, మనం ప్రభు కొరకు ఏం జీవించినట్టు? పిల్లలు మీ నుండి ఆశించేది, మీ వారసత్వం ఏమిటంటే మన భక్తి ప్రభావితం కావాలి. అదే తమ్ముడు, ఇక జీవించలో కూడా జీవించకపోయినా ఒకటే, అది వేషధారణ భక్తి అవుతుంది. ఎవరిని మోసం చేస్తున్నావు? అంతే అంకులు చెప్పినట్టుగా వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. నీ భక్తి ఎవరి మీద ఇంపాక్ట్ కావట్లేదు. సో తన కుమారుని మీద, జకరియా ఎలిజబెత్ కుమారుని మీద, యోహాను మీద ఎంత ప్రభావితం చేయబడింది, ఎంత ప్రభావితం. అందువల్ల వారి తల్లిదండ్రులు లేకపోయినా ఉదయకాలం మధ్యాహ్నం దాని చేసిన అతను మండాడు, గుండెల్లో మండాడు, ప్రకాశించాడు. ఇశ్రాయేలు చరిత్రలో మంట బుట్టించిన వాడు బాప్తీసుమిచ్చే యోహాను. రగిలిచ్చాడు. తల్లిదండ్రుల వారసత్వం అంచి పుచ్చుకున్న వ్యక్తి బాప్తీసుమిచ్చే యోహాను. అందులో పౌలు, నేను లేని మీ మధ్యలో, మీరు లేని మధ్యలో, బట్ ఈ లోకంలో మీరు ఉన్నారు, నేను జైల్లో ఉన్నాను, బట్ మీరు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నారు. కాబట్టి నిరపరాధులుగా బ్రతకడం నేర్చుకోండి. నిరపరాధులుగా అనగా దేవుని వాక్యం ఏం చెప్తుందో దానిని మీరు చెయ్యండి. దేవుని వాక్యం ఏది వద్దన్నదో దానిని మీరు చెయ్యొద్దండి. అప్పుడే దేవుని ఎదుట నిరపరాధులుగా బ్రతుకుతారు.
అలా జీవిస్తారు. అది మొదటిది. రెండోదిగా చూద్దాం, త్వరగా అంకులకి టైం ఇద్దాం. రెండోదిగా మళ్ళీ 14 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిష్కళంకులు అనిందులు అనగా రెండవది నింద లేకుండా జీవించాల. సో గ్రీక్ మన అక్కడి నుంచి వస్తున్నా అనగా ఇడ్జున్నా అనగా మీ మీద ఎవరు వేలెత్తి చూపకూడదు నింద వేయడానికి. సో అక్కడున్న వివరణ అది అంటే ప్రకాష్ రాజు మీద పాటపడే తిమోతి మీద వినలా మేము ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నిలబడే వాళ్ళం మేము. తర్వాత మీరు మా మీద ఎవరు వేలెత్తి చూపకూడదు, వేలు చూపకూడదు, నింద వేయకూడదు. వినన్నా నేను ఎక్కడ ఉన్నా వినండి, నింద లేనివారు అనగా నా మీద ఎక్కడ ఏ ఆత్మీయతలో కానీ పోయిన భక్తిలో కానీ పరిశుద్ధతలో కానీ పవిత్రతలో కానీ వేలు చూపయించకూడదు అనగా యాజ్ పర్ ఇక్కడున్న వచనం మీకు ఇస్తున్నాను. అవిశ్వాసుల మధ్య విశ్వాసులమైన మనము నింద లేకుండా జీవించాలని అపోస్తలుడైన పౌలు ఛాలెంజ్ చేశాడు. గివెన్ ఎ ఛాలెంజ్, ఒక సవాలు వేశాడు. ఏమిటి సవాలు? నువ్వు స్వీకరించాలి, నేను స్వీకరించాలి. హీ హ్యాడ్ టు టేక్ ద ఛాలెంజ్. ఈ కుటిల లోకములో, ఈ చీకటి లోకములో, ఈ వక్ర జనము మధ్యలో మంగళగిరి విశ్వాసులారా, కర్నూలు విశ్వాసులారా, చుట్టుపక్కల విశ్వాసులారా, మీ భక్తి మీ ఆత్మీయతలో వేలు చూపించకూడదు అవిశ్వాసులు. ఉదాహరణకు ఓరక మీకు చెప్పాడు, టైం లేదు కాబట్టి మనకు వచనాలు చూపించే టైం లేదు మనకు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో శాసనం బయలుదేరింది. ఏమని ప్రార్థన చేయకూడదని శాసనం బయలుదేరింది. ఇటు చూసారా, ఇటు చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో వారు ఇచ్చిన ఒక మాట. మరి ఈ దానియేలు ఇటు చూడైనా ఈ దానియేలు మీద ఎక్కడ నింద కనుగొనలేమన్నారు వాళ్ళు. ఏమన్నారు అంటే అదే కదా, లోపం అంటే అదే కదా. నింద అంటే ఏంటి? లోపం ఉన్నప్పుడు నిందేస్తారు. నేను వివరిస్తాను. కాబట్టి ఈ వ్యక్తి మీద ఒక నింద వేయచ్చు. ఏదంటే అతడు ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? అక్కడ మనం నింద వేయచ్చు. అతడు దొరికేది ఎక్కడంటే వినండి, 17 సంవత్సరాల వయసులో హీ కెప్ట్ హిస్ హోలీనెస్, పరిశుద్ధత కాపాడుకున్నాడు. హీ కెప్ట్ హిస్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన కాపాడుకున్నాడు. హీ కెప్ట్ హిస్ సెపరేషన్, ప్రత్యేకత కాపాడుకున్నాడు. ఇప్పుడు అతని వయసు దాదాపు 70 వచ్చింది. వినన్నా 70 వచ్చింది. 70లో కూడా హీ కెప్ట్ హిస్ హోలీనెస్, పరిశుద్ధతలో దానియేలుకి సాటి ఇక లేదు. ప్రార్థనలో దానియేలుకి సాటి, ప్రత్యేకతలో దానియేలుకి సాటి. కాబట్టి ఒక్క చోట దొరుకుతాడు దానియేలు. ఈ మంగళగిరి 6వ బెటాలియన్లో ఒక్క చోట దొరుకుతాడు, అదే ప్రార్థన. We can find it, the 6th battalion. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఇక ఎక్కడ దొరకని వ్యక్తి. ఎనీవేర్ we can't find it, any fault. ఉన్నారా ఎవరైనా? సోదరి, నింద లేకుండా బ్రతకడం, వేలెత్తి చూపకూడదు. వెదర్ యువర్ డ్యూటీ, వెదర్ యువర్ ఎడ్యుకేషన్, వెదర్ యువర్ నీ మినిస్ట్రీలో, నీ పరిచర్యలో. తమ్ముడు ఇటు చూడు, నింద వేయకూడదు మన మీద. నింద వేస్తే ఇక లైఫ్ లాంగ్ ఒక ఏడబ్ల్యూటీ కాదు. వాట్ ఎవర్ యూ లాస్ట్, యూ కెన్ గెయిన్ ఎవ్రీథింగ్, బట్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ టెస్టిమనీ యూ కాంట్ గెట్ ఇట్. ఏది పోయినా సంపాదించవచ్చు, కానీ ఇక చివరిగా సాక్ష్యం పోయిందనుకో తిరిగి సంపాదించడం అసాధ్యం. కాబట్టి ఫిలిప్పీ విశ్వాసులు బీ కేర్ఫుల్. ఈ ఫిలిప్పీ పట్టణంలో, ఈ మంగళగిరి ఈ ప్రాంతంలో అవిశ్వాసుల మధ్యలో మీరు ఉన్నారు. కాబట్టి వారు ఎవరు మీ మీద వేలెత్తి చూపకూడదు. నిందలేని వారుగా బ్రతకాలి. మన ప్రభు అమేజింగ్
సో పిలాతు అన్నట్టుగా ఇదిగో ఇతని మీ ఎదుట పరిశీలించి తిని, కానీ ఇతని యందు ఏ దోషము నాకు కానరాలేదు. ఐ కాంట్ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ ఇన్ హిమ్. ఆయన ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. మరి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనము, ఆయన రక్తంలో కడగబడి చెప్పుకుంటున్నాం మనము. లోకం నింద వేస్తూ ఉంది. అందువల్ల పౌలు ఒక మాట మాట్లాడుతూ ఇక అక్కడ చెప్పి నేను ముగిస్తాను, బాగుండదు. అంకుల్ టైం ఇచ్చేస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం కిక్కు కదా, 16వ అధ్యాయం తను చెప్పిన మాట చూద్దాం. 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయం 24. తను ఎలా చెప్పాడో చూడండి. 24వ అధ్యాయం వచనం 16వ వచనం. ఈ విధమున రైట్ తమ్ముడు, నేనును దేవుని ఎడలను, తమ్ముడు నిదానంగా చదువుతాం. నేనును అక్కడ ఆగుతాం అట్లా. నేనును దేవుని ఎడలను, మనుష్యుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి. ఏ సాక్షి? నా మనస్సాక్షి. చెప్పడు ఏ సాక్షి? ఇటు చూస్తారు ఒక పదం. మనకు దేవుడు ఏమిచ్చాడు చెప్పరే? అందరు ఏమిచ్చారమ్మా? మనస్సాక్షి ఇచ్చారు. ఒక మాట. దీని గ్రీక్ టెర్మినాలజీలో ఏమన్నారంటే, ఇటు చూడనా, హాస్పిటల్లో మనకు ఆక్సిజన్ అందనప్పుడు ఆక్సిజన్ అందనప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? వెంటిలేటర్ మీద తీసుకెళ్తారు. ఎక్కడికి? సో వెంటిలేటర్ మీద డాక్టర్లు, నర్సెస్ పర్యవేక్షణ చేస్తూ ఉండగా ఆ వెంటిలేటరు ఇలా కొట్టుకుంటుంది, టిక్ టిక్ అని కొట్టుకుంటుంది. అవునా కదా? చూసారు ఎప్పుడైనా వెంటిలేటర్ ఎలా కొట్టుకుంటుంది? టిక్ టిక్ అని కొట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆ టిక్ టిక్ అనే కొట్టుకొని ఆగిపోతాదో మనిషి ఏమైనట్టుగా. సో అది ఇక్కడ చెప్పాడు పౌలు. అది ఇక్కడ చెప్పాడు. మీ మనసాక్షి టిక్ టిక్ అనేది కొట్టుకోవడం ఆగిపోతే విశ్వాసుల మనసాక్షి వైనలా ఇక ఏదైనా చేస్తుందంట. అర్థమైందే? మనసాక్షి చచ్చిపోతే కొన్నిసార్లు ఈ పదాన్ని అడుగుతారు, ఎరా నీకు మనసాక్షి లేదురా అంటారు. ఏం లేదు, సింపుల్గా ఒక మాట మీకు చెప్పెళ్తాను, బాగా వినాలా? దేవుని వాక్యం చూడు. సో పౌలు ఎలా జాగ్రత్తగా ఉన్నాడు నింద లేకుండా. సో యేసేపును అమ్మేశారు. ఎక్కడికి? ఐగుప్తుగా ఇడ్చున్న అమ్మేశారు. అమ్మేస్తే బయనాల అమ్మేస్తే వీరు చచ్చిపోయారు అనుకున్నారు. ఎవరు? ఈ 9 మంది అన్నలు. ఎవరు చచ్చిపోయారు అనుకున్నారు? ఎవరు? మీతోనే మాట్లాడుతున్నాం. చచ్చిపోయారు అనుకున్నారు. కానీ దేవుడు వారి మనసాక్షితో మాట్లాడడానికి దేవుడు 30 సంవత్సరాలు తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల తర్వాత ఏ తమ్ముని అమ్మేశారో అదే తమ్ముని ఎదుట ఈ 9 మంది నిలబడ్డారు. మీకు అర్థమైందే? ఎవరి ముందు? ఆ 9 మంది నిలబడినప్పుడు యేసేపు అన్నాడు, నేను మీ తమ్ముడనైనా. యేసేపు అన్నప్పుడు వారి మనసాక్షి కొట్టుకోవడం ప్రారంభమైంది. చచ్చిపోయిన మనసాక్షిని దేవుడు మాట్లాడడానికి వారి మనసాక్షితో 30 ఏళ్ళు తీసుకున్నాడు దేవుడు. అదే యేసేపు ఎదుట దేవుడు నిలబెట్టాడు. చెల్లి, నీ మనసాక్షి సీసీటీవీ. ఓ తమ్ముడు, నువ్వేం చేస్తున్నావో బయలులా, నువ్వేం చేస్తున్నావో, ఏ పాపములో ఉన్నావు విశ్వాసి, ఏ అపవిత్రతలో ఉన్నావు, ఎవరు సాక్ష్యం కాదు, నీ మనసాక్షి సాక్ష్యం. ఇట్ ఈస్ ఎ సీసీటీవీ, సీసీ ఫుటేజ్. అందులో పౌలు అన్నాడు, నా మనసాక్షిని నింద లేకుండా ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్దోషముగా. సాక్షిలో గ్రీకులో ఇచ్చాడంటే ఈ మనసాక్షి అనే తెల్ల పేపర్ మీద, వినాల, తెల్ల పేపర్ మీద మరక లేకుండా జీవిస్తాను నేను రాజా. ఈ తెల్ల కాగితం మీద సిరా పడకుండా, పెన్ సిరా పడకుండా నా మనసాక్షిని ఎంత జాగ్రత్త కాపాడుకుందా. ద ప్యూర్ కాన్షియన్స్ అన్నాడు. నా మనసాక్షిని పవిత్రమైన మనసాక్షిగా కాపాడుకొనుచున్నాను. ఎందుకంటే ఈ కుటిల లోకములో, ఈ అపవిత్ర లోకంలో, ఈ వక్ర జనము మధ్య, ఈ మూర్ఖుల మధ్య ఈ మనసాక్షిని పవిత్రంగా కాపాడుకుంటున్నాను. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఉన్నారా ఎవరైనా?
మీరు అలాగే జీవించాలా పిలిపి విశ్వాసులారా, మీరు అలాగ బ్రతకాల. నా ఆశ ఇదే, నా అపేక్ష ఇదే, నా కోరిక ఇదే, నా కోరిక ఇదే. నేను ఉన్నా లేకపోయినా, వెదర్ ఐ లీవ్ వెదర్ ఐ నాట్, నేను ఉన్నా లేకపోయినా మీరు ఇలాగే బ్రతకాల, మీరు ఇలాగే జీవించాల, ఇలాగే జీవించాల, ఇలాగే మీ యాత్ర కొనసాగాల. లేదంటే మీరు ఈ లోకం చేత అమ్మడబోతారు, మీరు లేదా ఈ లోకానికి అడిక్ట్ అవుతారు. ఈ లోక అఫెక్షనేట్ మీ వెలుగును కుమ్మేస్తుంది, కమ్మేస్తుంది, మీ వెలుగును డార్క్నెస్ చేస్తుంది. కాబట్టి ఈ లోకానికి మీరు అతీతంగా ఉండాలి అంటే సోదరా నింద లేకుండా ఉండాలి, నింద లేకుండా ఉండాలి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ మాట చెప్పి నేను అంకుల్కి ఇచ్చేస్తాను. నా ఫ్రెండు ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కర్రలు కొట్టేవాడు, వాళ్ళ అమ్మ ఐస్ క్రీమ్. చాలా కడు బీదలు. ఎంత బీదలు అంటే అంత బీదలు. చాలా బాగా చదివాడు, ప్రయాసపడాడు, కష్టపడాడు. ఈ గోల్డ్ మెడలిస్ట్. కానీ తల్లిదండ్రులకు డాబా కట్టించాడు. వాళ్ళ అమ్మ ఒకే కొడుకు, 10 తులాల సవర్ల మంచి బంగారు కొనిచ్చాడు, ఒక కారు కొన్నాడు, డాబా కొట్టాడు. కానీ తల్లి చాలా భక్తి పర్రాలు, చాలా తండ్రిదండ్రుల ఆత్మీయురాలు. వాని కోసం వాని భక్తిలోనికి తీసుకురావడానికి వాళ్ళమ్మ ఏడ్చి ప్రార్థన చేసేది, ఏడ్చి. కారణం వాడు పిన్న వయసులో తాగుడికి అలవాటయ్యాడు, లైంగిక కోరికలకు అలవాటయ్యాడు. నా ఫ్రెండ్ ఒకడు తాగొచ్చాడు, లోపలికి తలుపు తడుతుండగా తల్లి తలుపు తీసింది. మా భక్తి నీ మీద ప్రభావితం కావట్లేదురా చిన్నోడా, ఒక నిర్ణయానికి వచ్చాం నేను మీ నాన్న. ఏంటి మమ్మీ అన్నాడు. చేతిలో చూపించింది, విషయం ఉంది, తాగి చచ్చిపోతాంరా, బతకాలని ఆశ లేదు, చచ్చిపోతాం. మా నన్ను క్షమించమన కాళ్ళు చేతులు పట్టుకున్నాడు. సరేరా క్షమించాడు. తల్లి కొడుకు ముద్దు పెట్టుకున్నారు, వెళ్ళి పడుకున్నాడు. తల్లి రాత్రంతా ప్రార్థన చేసింది, వాడిని ఎలాగైనా ప్రభులోకి నడిపించాలా. ఎంత ఏడ్చి ప్రార్థన చేసింది. 9ంటికి కాఫీ తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టింది. అనిల్ లెగురా అన్నది, లేకలేదు. నీళ్ళు పోసింది, లేకలేదు. 11 o'clock ఫోన్ చేశాను నాకు, నీ ఫ్రెండు లేగలేదురా, ఒక మంచి డాక్టర్ని తీసుకెళ్ళాను. 5 లక్షలు ఆ బీరువాలోని తెచ్చిందయ్యా. కారు చేతిలో పెట్టింది, డాక్టర్ చేతిలో. తన దగ్గర ఉన్న బంగారల్లా డాక్టర్ చేతిలో పెట్టి, డాక్టర్ నా కొడుకు బ్రతికితే మా జీవితాలు ఇంకా వెలుగుగా బ్రతకాలా అని ఒక నిర్ణయానికి వచ్చి, ఇంతకన్నా వెలుగుగా మరి ఎక్కువగా బ్రైట్నెస్గా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాం. నా కొడుకుని జనరల్ హాస్పిటల్ ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకెళ్దాం, వారి ఫ్రెండ్ ప్రకాష్ వస్తాం, మేము వస్తామన్నాడు. డాక్టర్ చెక్ చేశాడు, తిరిగి డబ్బు ఇచ్చేసాడు, చేతిలో తాళం పెట్టాడు, బంగారు చేతికి ఇచ్చాడు. ఏమైంది సార్ అన్నాడు. మీ అబ్బాయి రాత్రి కార్డియక్ అరెస్ట్ అయ్యాడు, చచ్చిపోయాడు. రాత్రి సాయంకాలం సమాధి చేశాం. మరుసటి రోజు నేను ఇంటికి వెళ్ళాను. ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కనుమరుగయ్యారు, నేటికి కనిపించట్లేదు. పోలీసుల చేతుల కస్టడీలో ఆ ఇల్లుంది, ఆ కారు ఉంది. మనం లోకంలో ఉండగానే మన పిల్లల మధ్య మనం ప్రకాశవంతంగా బ్రైట్నెస్గా మన జీవితాలు ప్రభావితం కావాలని అపోస్తలుడైన పౌలు కోరిక, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ. తల్లిదండ్రులారా, ఈ రాత్రి వేళ కుటిల లోకం ఇది, అసంతృప్తి లోకం ఇది, మార్గలోకం. వారి మధ్యలో మీరున్నారు, చుట్టూ అన్యులు చూస్తూ ఉన్నారు. వారి మధ్యలో మీ వెలుగుని ప్రకాశింపనీయుడి, మీరు జ్యోతుల వలె కనబడాలా. తద్వారా ఆ దేవుని సన్నిధానానికి వారు వస్తారు, దేవుని అంగీకరిస్తారు, యేసుకుమారి రక్తంలో పాపం కడుక్కుంటారు. అలాగ జీవించకపోతే ఈ లోకం మీ వెలుగుని కప్పేస్తుంది, మీ వెలుగుని పాడు చేస్తుంది. ఇక చివరికి లోక సంబంధులు కాకుండా
అపవాది సంబంధాలుగా మారుతారు. తద్వారా అన్యుల మధ్యలో దేవి నామం అవమానపరచాలి, మీరు అలాగ జీవించొద్దని వారికి చెప్పాడు. సో 2 విషయాలు, ఒకటి నెంబర్ 1 ఒకటి నిరపరాధులుగా, రెండవది నింద లేని వారిగా, మూడవది నేను చెప్పను కానీ వారికి చెప్పెళ్తాను, సనుగులు సంశయములు మాని. మార్చండి, ఏమని? సంఘములో బయనాల మీరు కొరింథీ వలె ఉంటే, సనుగులు సంశయాలు ఉంటే మీరు ఇతరుల మధ్య వెలుగుగా ఉన్నారు. ఏంటి పౌలు ఈ కాంటెస్ట్ రాసేటప్పుడు, దీన్ని రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మైండ్లో ఏది పెట్టాడు, ఉదయకాలం మధ్యాహ్నం వేళ పాలుగంధంకులు వివరిస్తూ, లుక్ ఎట్ దట్ వన్, ఆ నిర్గమకాండానికి వెళ్ళండి. ఏనండి, నిర్గమకాండంలో ఇశ్రాయేలుల మధ్యలో బయనాల ఈ 2 ఉన్నాయి, సనుగులు ఉన్నాయి, ఏమున్నాయి, సంశయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. వారు ఎర్ర సముద్రానికి వచ్చే దగ్గరికి, ఐగుప్తులో ఈ 10 తెగులు చూశారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడగానే మోషే మీద సనిగారు వాళ్ళు. ఎవరి మీద? రైట్. రెండవది ఆ నీళ్ళ దగ్గర సనిగారన్నాడు. రైట్. మూడవది ఆహారం లేనప్పుడు సనిగారు. ఎవరు అమ్మా? ఎవరమ్మా? నడుచున్నాను. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు సనుగులు సంశయాలు. ఆల్రెడీ ఈ కొరింథీ సంఘంలో అనైక్యత వచ్చింది. ఈ ఫిలిప్పీ సంఘంలో 2 సోదరుల మధ్య గొడవలు ప్రారంభమైనాయి. అసమాధానంగా ఉంది సంఘం, అసంతృప్తిగా ఉంది, అలసడిగా ఉంది. కాదు, ఇది ఆనంద పత్రిక. ఇట్స్ హ్యాపీనెస్ ఆఫ్ ఎబిసిల్స్. మీ మధ్యలో సనుగు ఉంటే వినడా, మీ మధ్యలో సంశయాలు ఉంటే, మీ మధ్య గొడవలు ఉంటే ఈ మంగళగిరిలో మీరు జ్యోతులుగా ఉండలేరు, మీరు ఉండలేరు. ఒక సహోదరి మీద ఒక సహోదరు సనగకూడదు, ఒక సహోదరి మరొక సహోదరి మీద సనగకూడదు. సనిగారా ఏమవుతుంది? సో మొదటి కొరింథీ చదివి అక్కడ ముగిచ్చేస్తాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం, ఆ పదం చదివి ఎలా చెప్పాడు? 10వ అధ్యాయం వచనం 5వ వచనం చదువుతారా? 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక. ఎవరికి ఇష్టలుగా? దేవునికి. ఎందుకు? చదవండి. అరణ్యములో సంహరింపబడి. ఎందుకు? వారు సనిగారు కాబట్టి. దేని బట్టి చెప్పరే? ఏమని? కొంతమంది భార్యలు ఇంట్లో ఊరిక సనుగుతుంటారు. ఏమండి, మీరు భర్తను అడిగామనుక, మీరు ఇంటికి వెళ్ళదండి, అబ్బా మా ఆవిడ ఇంటికి వెళ్తే ఒట్టి సనుగయ్య అంటాడు ఆయన. డ్యూటీ అయిపోయినా కూడా ఉంటాడు అక్కడే. ఎందుకు? హలో, ఎందుకు? ప్రాక్టికల్ చెప్పుకుందాం. ఎందుకు? నాకు సీరియస్ చూస్తున్నారు మీరు. భార్య సనుగు. కొంతమంది భార్యలు భర్తను చూస్తే భయపడతారు. సనుగులు ఉన్న ఇట కుటుంబంలో జ్యోతులుగా ఉండలేరు. నేను చెప్తున్నా మళ్ళా, మీ వెలుగు మీ పక్కింటి వారు చూడలేరు. హలో, మీ వెలుగు చూడలేరు. మీరు మీ పక్కింటి వారు, మీ పొరుగువారు చూడాలి అంటే మీరు వారి మధ్యలో ఏమని? కుటుంబంలో సనుగు ఉండకూడదు, సంఘంలో ఏముండకూడదు? ముగిద్దా, ఏముండకూడదు? చెప్పరే, ఏముండకూడదు? సనుగులు ఉండకూడదు. అమెరికా దేశంలో 1853 ఒక సువార్థికుడు బజార్లో సువార్త చెప్పాడు. ఆ దినాల్లో, ఇప్పుడు కాదు, బజార్లో అనర్గళంగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను గురించి మాట్లాడి ఇక ప్రార్థన చేసి ముగించాడు. 10 ఏళ్ళ అబ్బాయి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అంకుల్ అన్నాడు. చెప్పు బాబా అన్నాడు. మరి చెప్పరే, మరి బయనాల మీరు చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు చూడు, బాబాని యేసుప్రభు బాబు, ఆయన పరలోకంలో ఉంటాడు. కాదు అంకుల్, ఆ యేసుప్రభు పరలోకం నాకు తెలుసు, బట్ ఏవైతే గుణలక్ష్యాలు చెప్పారో అదే ఒక వ్యక్తిని, ఒక ఆంటీని పరిచయం చేస్తానన్నాడు. ఎక్కడుంటారు బాబు అన్నారు. చేయి పట్టుకున్నాడు, సువార్థికుని చేయి చిన్నగా తీసుకెళ్ళాడు. వారు పక్కింట్లో తీసుకెళ్ళాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. భార్య భర్తలు వచ్చాడు. రండి లోపలికి అన్నాడు. ఈ అబ్బాయి కూర్చొని, అంకుల్ మీరు యేసు ప్రభుని గురించి ఏవైతే చెప్పారో ఇలా నిల్చున్నా, అవన్నీ కూడా ఈ అంకుల్ ఈ ఆంటీలో ఉన్నాయి. మా నాన్న మా అమ్మ రోజు సరుగుతారు, తాగుతారు, ఇంట్లో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. కానీ
వీరి జీవితాన్ని మా అమ్మ మా నాన్న చూసి, మా అమ్మ మా నాన్న పరిశీలించి, వీరి జీవితం మా అమ్మ మా నాన్న మీద ప్రభావితమై మా అమ్మ మా నాన్న యేసు ప్రభు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను అంకుల్. ఆ పక్కింట్లో ఎంతగా భక్తిగా జీవించారు. సువార్త చెప్పలేదు, పత్రిక ఇవ్వలేదు. వారి జీవితం వారి మధ్యలో ఎంత ప్రభావితం చేశారు. ఒక ఫ్యామిలీని ప్రభు దగ్గరికి నడిపించారు. ఈ రాత్రి సవాల్ వేస్తున్నా, ముగిస్తున్నా. నీ జీవితము ద్వారా ఎంతమందిని ప్రభులోకి నడిపించా? టెల్ బ్రదర్, టెల్ సిస్టర్. వారి మధ్యలో మీరున్నారు. నిరపరాధులుగా బ్రతకండి, నింద లేకుండా బ్రతకండి. సనుగులొద్దు, సంశయాలొద్దు. తద్వారా సువార్త అడ్డుగా ఉంటారు మీరు. ఆత్మలు రావు, సంఘము దెబ్బతింటుంది, సాక్ష్యం పోతుంది. కాబట్టి పిలిపి విశ్వాసులారా, నేను లేకున్నా కూడా మీరు అలాగ ఉంటారని నేను ప్రభునందు మిక్కిలి నమ్ముచున్నాను. మరల మీకు రాస్తున్నాను, ఆనందించండి అన్ని విషయాలు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు పాల్గొందుకు వాక్యం అందిస్తుండగా సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.